హలో. హాయ్ నాన్న. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. ఈరోజు మనం కాకతీయులలో పట్టులాంటి 10 ప్రశ్నలను ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈరోజు చెప్పుకుందాం ప్రశ్నలు. వరంగా చెప్పాలంటే ర్యాపిడ్ రివిజన్ లాగా. ఏ టాపిక్ అంటే ఆ టాపిక్ ఏదో ఒకటి తీసుకుని చెప్తా ఉంటాను నేను. మీరు ఈ పాటికే నిష్ణాతులై ఉండాలి. అవ్వకపోతే ఇవి ఖచ్చితంగా ఫాలో అవుతూ ముందుకెళ్తానికి ప్రయత్నం చేయండి. మనం చేసే వీడియోస్ వీటి ద్వారా మీరు చదివే సబ్జెక్ట్కి ఇవి యాడ్ అవుతాయి. తద్వారా మీరు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇవి 10 ప్రశ్నల్లో నిజం కానిదని ఉండొచ్చు, సరైన జత అని ఉండొచ్చు, ఏబిసిడి నిజం, డి నిజం, 2 నిజం అని ఉండొచ్చు, సంబంధించినవి అని అడిగి ఉండొచ్చు, ఎలాంటి క్వశ్చన్లైనా అడగవచ్చు ఈ 10 ప్రశ్నల్లో. ఇప్పుడు ఈ స్టార్ట్ చేయబోయే ముందు కాకతీయులు ర్యాపిడ్ రివిజన్ కత్తి లాంటి 10 ప్రశ్నలు. ఇవి చేయబోయే ముందు ఒక్కసారి మీరు అలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేశారా? ఇట్లా అనండి. అన్నారా? ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. ఈ ప్రశ్నలు నాకు తయారు చేయడానికి టైం ఒక గంట సేపు తీసుకుంది. ఈ 10 ప్రశ్నలు గంటన్నర పెట్టింది. ఏదో చెత్త ప్రశ్నలు, ఏదో 10 చెప్పాములే అని కాదు కదా. మనం చెబితే అవి రావాలి, లేదా అటు చుట్టుముట్టు రావాలి, ఇండైరెక్ట్గా ఈ ప్రశ్నలు రావాలి. అలాంటి దమ్మున్న ప్రశ్నలే మనం హిస్టరీ రఫీ సార్ మీకు చెప్పాలి. లేకపోతే ఏ పెడితే చదివించడం వేస్ట్ కదా. సరే, ఈ ప్రశ్నలు మనం చెప్పుకోబోయే ముందు ఓ చిన్న మాట. ఈగో, అహంకారం, ఈ 2 పోటీ పరీక్షల్లో ప్రిపేర్ అవుతున్న మనకు అసలు ఉండకూడదు. అహంకారానికి ఉదాహరణ, ఇది అహంకారం అనలేం, అది ఒక రకంగా పెద్ద మాటే. నాకు అన్నీ చదివాను, నాకు అన్నీ వచ్చు, ఏది అడిగినా చెబుతా, ఏదైనా నేను ఆన్సర్ చేస్తా, నేను జాబ్ కొడతా, ర్యాంక్ నాదే. ఇది అహంకారం. ఏదో మన పిల్లల్లో కొంతమంది కొద్దిగా చదివితే చాలు అన్నీ నాకే తెలుసు అని అనుకుంటుంటారు. అప్పుడు నా కామెంట్లో కూడా పెడుతుంటారు. ప్రామాణిక పుస్తకాల్లోనే క్వశ్చన్ పేపర్ తయారైంది, గూగుల్ తల్లో వికీపీడియా చూసాం కాదు. కాబట్టి ఏమీ రాదని నేర్చుకోవాలి. మేము చదివేటప్పుడు ఒక ఆయన ఉండేవాడు. ఆ బాబు ఏం చేశాడంటే సిటీకి వచ్చి పుస్తకాలు కొనుక్కొని తగరం సంచిలో వేసుకొని సంఖలో పెట్టుకుని వచ్చి మమ్మల్ని అడిగేవాడు, మీరేం చదువుతున్నారు అని. మేమేమో తెరిచిన పుస్తకాలు కాబట్టి చెప్పేసేవాళ్ళం. కానీ అతని సంఖలో ఉన్న సంచిలో పుస్తకాలు ఉన్నాయని మాకు తెలియదు. అప్పుడు ఇవన్నీ ఆరా తీసి అప్పుడు చదివేవాడు. ఈరోజు టాప్ పొజిషన్లో ఉన్నాడు గవర్నమెంట్ జాబ్లో. అంటే నేను చెప్పేది ఏంటంటే అహంకారం అస్సలు ఉండొద్దు. అహంకారం. మీ వయసు ఏంటంటే తెలిసి తెలియని వయసు. అందువల్ల మీ వయసులో ఏంటంటే ఏమంటావు, కొద్దిగా తెలుసుకునేటప్పుడు అన్నీ నాకే తెలుసు అనే ఒక ఫీలింగ్ వస్తుంది. ఇది అహంకారం అంటాం. అది వద్దు, పోటీ పరీక్షల్లో అది వద్దు. నేను డిగ్రీ చదివే రోజుల్లో ఒక కట్టెలమ్మే వుడ్ అమ్మే షాప్ దగ్గర మా ఊరు పెద్ద మనిషి ఒక అతను, మా ఫాదర్కి ఎవరో ఒక 500, 600 ఆ రోజు అప్పాక కొడితే మా ఫాదర్ ఆ దారి వెళ్తూ ఉంటే అతని ఇంటికి ఆ దారిలో కూర్చున్న పెద్ద మనిషి నేను అక్కడే ఉన్నా. మా ఫాదర్ని ఉద్దేశించి, ఈడి దగ్గర డబ్బులు తీసుకుందే అని అన్నాడు. నేను విన్నా. అర్రే, మా ఫాదర్ని వీడు అంటావా అని చెప్పి వెళ్ళి మెడేసుకున్నా. తెలియని వయసు. వాడు అంటావా మా నాన్న దేవుడైతే? బిత్తరపోయాడు. వాడు అన్నందుకే అతన్ని కొడిసేపినంత పని చేశాను. బయట వాళ్ళు ఎన్నో అనుకుంటారు, మళ్ళీ కొన్ని విన్నప్పుడు చచ్చిపోవాలనిపించింది. కానీ అనుకుంటారు అంతే, మన ముందనరో వెనక మొత్తం బ్యాండ్ బాజా భారత్ మోగుతానే ఉంటుంది. అవి పట్టించుకోకూడదు. రెండోది ఈగో కూడా మీకు ఉండకూడదు.
వాడేంటి పలికేది, ఈడేంటి పలికేది, ఈసారి ఏంటి చెప్పేది, వీడేంటి చెప్పేది, ఇట్ట తయారయ్యారు కొంతమంది మన పిల్లలు. ఈడెంతంత అంటే గురువుకి గౌరవం ఇవ్వకపోవడం కూడా ఇగోనే అంటాను నేను. అన్నీ నాకే తెలుసు. ఎంత చెడ్డైనా మంచి అయినా గురువు గురువే. గురువుని మించిన స్థానం రెండోది లేదు. గురువు గురువే. గురువుని గౌరవించకుండా వికీపీడియా, గూగుల్ అని అంటే మనం ఆడే ఉండిపోతాం. గురువు పర్సనల్ మనకెందుకు? ఎప్పుడైతే గురువు పర్సనల్లోకి తొంగి చూసామో మన చదువు గాలి, మనం గోయిందా. చెడ్డోడే అయి ఉండొచ్చు, ఉండకూడదు, ఉండాడు అనుకో, పాఠం బాగా చెప్పేస్తున్నాడుగా, అయినా అతని పర్సనల్లోకి మనకెందుకు? సరే ఆలోచించండి. ఇట్లా కూడా మన అశోక్ నగర్లో కొంతమంది పిల్లలు ఉన్నారు, మన హైదరాబాద్లో. ఫలానా సారు అనగానే ఆ సారు పర్సనల్ గురించి చెప్పేస్తుంటారు. ఆ మ్యాటర్ ఎక్కువ ఉంటుంది పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే మ్యాటర్ కన్నా దారుణం. అతను ఇది, ఇతను అది, అతను తాగుతాడు, అతను అటు తిరుగుతాడు. మనకే ఎందుకు మనం ప్రిపరేషన్, తాగినా తిరిగినా పోయేది అతను, మనకు కాదు కదా. ఇలా ఇగో, అహంకారం, ఈ రెండింటిని మడతెట్టి తగలబెట్టండి. అవి ఉంటే మనకు ఉద్యోగం రావడం కష్టం. నేను ఇంటర్ జేఎల్గా ఉన్నప్పుడు మా ప్రిన్సిపాల్ ఉండేవారు ఒక ఆయన. ఆయనకు ఒక్కోసారి నేను నమస్కారం పెట్టేవాడిని కాదు. ఆయన ఎంత మంచివాడంటే బయట కనబడుతున్నప్పుడు ఆ డేలో ఎప్పుడైనా ఏ టైం అయినా డేలో కనబడితే, ఏం రఫీ గారు ఈరోజు నాకు నమస్కారం పెట్టలేదు అనేవాడు. డైరెక్ట్గా అనేవాడు. అంటే ఆయన రూమ్కి వెళ్ళి నమస్కారం పెట్టి కాలేజీలోకి రావాలి యాక్చువల్లీ. ఓసారి నేను లేట్ అయ్యి హైదరాబాద్లో పాఠాలు చెప్పి వెళ్ళేవాడిని మెదక్కి. లేట్ అయ్యేది. అప్పుడు స్టాఫ్ రూమ్లో దూరేసేవాడిని ఆయన దగ్గరికి వెళ్ళకుండా. సార్ సారీ సార్, నమస్తే సార్, నమస్తే సార్ అంటే సంతోషపడేవాడు. సంతోషం. అందువల్ల లేట్ అయినా వెళ్ళి సార్ నమస్తే సార్, ఇలా ఎప్పుడు పెట్టాలి అంతే, నమస్తే సార్. పెద్ద ఆయన కదా, టీచింగ్ సర్వీస్లో ఆయన పెద్ద ఆయన. నమస్తే సార్. ఇప్పుడు మెదక్ ఆర్జీడీగా పనిచేస్తున్నట్టున్నారు, మంచి ఆయన సత్యనారాయణ గారు అని. డైరెక్ట్గా దండం పెట్టలేదేంటే అడగరు ఆయన. ఆ ఫీలింగ్ కనబడతా ఉంటుంది. ఒక నమస్కారం పెట్టి వచ్చామనుకోండి వెళ్ళి అనేవాడిని, పెట్టపోతేవి. ఆ తర్వాత నేను ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ అయ్యా తూప్రానికి, నార్సింగికి, రామాయంపేట ఆ ప్రాంతాల్లో. నేనైనప్పుడు నా లెక్చరర్లు నేను ఆశించా, నమస్కారం పెట్టేంటి నాకు అని. స్థానాలు మారే కొద్ది ఈగోలు మారుతూ ఉంటాయి. ఏదేమైనా ఆ రెండు ఉండొద్దు. ఇన్నేళ్ల సర్వీస్లో ఆ తర్వాత తగిలిన ఎదురు దెబ్బల్లో నేను తెలుసుకుంది ఏంటంటే అహంకారం వద్దు, ఈగో వద్దు, ఈ రెండు వద్దు. ఎందుకంటే లైఫ్ బుడగా అది. సరే, ఎనీహౌ మిమ్మల్ని ఏదో చిన్నపాటి క్లాస్ చెప్పాను అనుకుంటున్నాను. ఇప్పుడు మన క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. రెడీనా మీరు? ఇంకొక అతను ఎవరో పెట్టాడు ఇట్లాగే పోయిన వీడియో కింద 4 నిమిషాల 85 సెకండ్లకి సార్ క్వశ్చన్లు మొదలుపెట్టాడు. అంటే ఈ ముందు చెప్పిన ఇలాంటి ఈ ఈగోలు ఇవి ఉండొద్దు అనే మంచి మాటలు అతనికి అవసరం లేదు. అతను ఎంత బిజీ పర్సన్ చూడండి. అక్కడి నుంచి చూడండి, ఇది చూడొద్దు అని పెట్టడం అతని ఉద్దేశం, ముందు పాటు వద్దు అని. పిచ్చోళ్ళారా, మానసికంగా మనం బలంగా ఉన్నప్పుడే కాంపిటేటివ్లో మనం కొడతాం. మానసికమే మెయిన్. అందరూ చదివే పుస్తకాలు చదువుతారు, అందరూ అవే రాస్తారు. మెంటల్లీ మెచ్యూర్డ్గా ఎప్పుడైతే ఉన్నామో అప్పుడే జాబ్ కొట్టి తీరుతాం. అది గుర్తుపెట్టుకోండి. ఎస్, నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. గురువు గొప్పతనం ఇంకోసారి చెప్తాను, ఇప్పుడు చెప్పే టైం లేదు. ఎందుకంటే మీరు సీరియస్గా ప్రిపరేషన్లో ఉన్నారు. బయట భయంకరంగా చలిగా ఉంది, ప్రిపరేషన్ చూస్తున్నాం వేడిగా ఉంది. కాబట్టి ఈ వేడిగానే హిస్టరీ రఫీ సార్ యూనివర్స్లోకి మీరంతా వచ్చినందుకు, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నందుకు, ఫోను మీ చేతిలో ఉన్నందుకు, నన్ను మీరు చూస్తున్నందుకు మీ అందరికీ, మీకే నాన్న, మీ అందరికీ కృతజ్ఞతలు, శుభాభినందనలు. కారణం మీరు కొట్టబోతున్నారు అంతే. వింటున్నారా మేడం గారులు, చెల్లెమ్మలు, తమ్ముళ్ళు, మిమ్మల్నేరా, మీ అన్నరా హిస్టరీ రఫీ సార్ రా, కొడతారా మీరు. నా యూనివర్స్లో ఉన్నారా మీరు. ఏపీ హిస్టరీ 75కి 70 దాటించాలనే టార్గెట్ రా నాన్న మనది. కొడతారా మీరు ఉద్యోగాలు. ఎందుకంటే 3వ తరానికి నేను పాఠం చెప్తున్నాను రా. ఎంతోమంది ఉద్యోగాలు కొట్టున్నారు 2 రాష్ట్రాల్లో. శ్రీ రఫీ సార్ అంటే తెలియనోళ్ళు లేరురా. అందువల్ల ఇది డబ్బా కాదు, మిమ్మల్ని స్ఫూర్తి కలిగించడానికి. ఇప్పుడు చూడండి, కత్తులు లాంటి ప్రశ్నలు వస్తున్నాయి. ఆన్సర్లు చెప్పడానికి ప్రయత్నం చేయండి, లేకపోతే నేను చెప్తా, యూ డోంట్ వరీ. కాకతీయులు ర్యాపిడ్ రివిజన్ 10 ప్రశ్నలు. నెంబర్ 1,
వ్యవసాయ భూముల మధ్య సరిహద్దు తగాదాలు, నీటి జలాల వివాదాలను పరిష్కరించిన కాకతీయ పాలకులు. 1 రుద్రమదేవి, 2 మొదటి ప్రతాపరుద్రుడు, 3 గణపతి దేవుడు, 4 రెండో ప్రతాపరుద్రుడు. క్వశ్చన్ నెంబర్ 1. వ్యవసాయ భూముల మధ్య సరిహద్దు తగాదాలు, నీటి జలాల వివాదాలను పరిష్కరించిన లేదా తీర్చిన కాకతీయ రాజు ఎవరు? రుద్రమదేవి, మొదటి ప్రతాపరుద్ర, గణపతి, రెండో ప్రతాపరుద్ర. ఆన్సర్ వచ్చి గణపతి దేవుడు. గణపతి దేవుడి కాలంలో నీళ్ల కోసం కొట్టుకున్నారు కరీంనగర్ సబ్బి మండలంలో. అలానే భూమి సరిహద్దులో తగాదాలు వచ్చాయి. వాటన్నిటిని తీర్చడానికి సపరేట్ డిపార్ట్మెంట్ని ఫామ్ చేశారు గణపతి దేవుడు అగ్రికల్చర్లో భాగంగా. నెంబర్ 2. కాకతీయుల కాలంలో 13వ శతాబ్దిలో వ్యవసాయ సంఘాలు ఉండేవి. వీటిని ఏమని పిలిచేవారు? ఈ వ్యవసాయ సంఘాలు ఎక్కడుండేవి? మేరలు కేసముద్రం, వడ్ల కుర్రులు రాజంపేట, చిత్రవేది అనంతపురం, కారు కుర్రం పల్లవరం, చిత్రవేది అనంతపురం, వడ్ల కుర్ర రాజంపేట, మేర కేసముద్రం. వ్యవసాయ సహకార సంఘాలు సాగునీటి సంఘాల నుండి అట్లా వ్యవసాయ సహకార సంఘాలు ఏర్పాటు ఉండేవి కాకతీయుల పీరియడ్లో. నీటి సమస్యలు ఇట్లా వచ్చినప్పుడల్లా ఒక వ్యవసాయ సంఘం బయటపడింది. ఎక్కడ? అనంతపురంలో వ్యవసాయ శాసనాల ద్వారా. దాని పేరు చిత్రవేది అంటే వ్యవసాయ సంఘాలు. వాట్ ఏ వండర్ఫుల్ బిట్ దేర్ ఇన్ దిస్ ఈవినింగ్. చిత్రవేది అనంతపురం వ్యవసాయ సంఘాలు, పేరు చిత్రవేది. నెక్స్ట్ 3. ఈ క్రింది వాటిలో ఒకటి కాకతీయులు తవ్వించిన చెరువు కాదు. కేసముద్రం, బుక్క సముద్రం, బాలసముద్రం, నాగసముద్రం. ఆన్సర్ వచ్చి కేసముద్రం ఇన్ ది పీరియడ్ ఆఫ్ కాకతీయాస్, బాలసముద్రం కాకతీయాస్, నాగసముద్రం కాకతీయాస్, బట్ బుక్క సముద్రం ఇన్ ది పీరియడ్ ఆఫ్ విజయనగర. నెక్స్ట్ నా క్వశ్చన్ నెంబర్ 4. కాకతీయుల కాలంలో 20 రకాల వస్త్రాలను తయారు చేసే వాళ్ళని, రకరకాల కలంకారీ వస్త్రాలు ఉండేవని చెప్పిన గ్రంథం ఏది? పాలకుర్తి శోభన పండితారాధ్య చరిత్ర, వినుకొండ వలభామ చక్రీడాభిరామం, మారణ మార్కండేయ పురాణం, కాసే సర్వప్ప సిద్ధేశ్వర చరిత్ర. Which book mentioned 20 types of textiles in the period? Textiles అంటే 20 types of cloths in the period of కాకతీయాస్. ఎవరు చెప్పారు? 20కి మించి రకాల వస్త్రాలు ఉండేవి అని ఎవరు చెప్పారు? ఆన్సర్ చెప్పండి. పాలకుర్తి సోమన పండితారాధ్య చరిత్ర, వినుకొండ వల్లభామ చక్రీడాభిరామం, మారణ మార్కండేయ పురాణం, దెన్ ఆల్సో సిద్ధేశ్వర చరిత్ర. ఆన్సర్ వచ్చి పాలకుర్తి సోమనాథ పండితారాధ్య చరిత్ర. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. కాకతీయుల కాలంలో మహిళల ఆభరణాలు తయారు చేసే కేంద్రం ఏది? మట్టెవాడ, కూన సముద్రం, మచిలీపట్నం, చినగంజాం. కాకతీయుల కాలంలో మహిళల ఆభరణాలు, వాళ్ళ శరీరానికి అలంకరించుకునే ఆభరణాలను తయారు చేసే కేంద్రం ఏది? వివిధ లోహాలతో. ఆన్సర్ మట్టెవాడ, కూన సముద్రం, మచిలీపట్నం, చినగంజాం. చెప్పండి రా చెల్లెమ్మలు, చెప్పండి రా తమ్ముళ్ళు, చెప్పండి కాబోయే గెజిటెడ్ ఆఫీసర్స్. నాతో శాల్యూట్ కొట్టించుకుంటారు మీరు, చూడండి ఆ లెవెల్లో ఉంటారు మీరు. కొద్దిగా కష్టపడండి అంతే. కాకతీయుల కాలంలో మహిళల ఆభరణాలు తయారు చేసే కేంద్రం వరంగల్లో ఉంది, మట్టెవాడ. ఇప్పటికీ ఉంది, ఆ వీధి ఉంది. 6. కాకతీయుల కాలంలో పెదగంజాం, చినగంజాం, కడవకుదురు, కురవాడ, ఉప్పుగుండూరు లోని ఉప్పు గుండూరులు ఉప్పు కొటారులకి ప్రసిద్ధి. కాకతీయుల కాలంలో పెదగంజాం, చినగంజాం, కడవకుదురు, కురవాడ, ఉప్పుగుండూరు ఇవన్నీ ఉప్పు కేంద్రాలకి, ఉప్పు తయారీకి, ఉప్పు కొటారులకు ప్రసిద్ధి. కాగా కాకతీయుల కాలంలో ఉప్పుకి సంబంధించిన స్టేట్మెంట్లను గమనించండి. మొన్న చినగంజాం, పెదగంజాం, ఉప్పు అని వచ్చింది ప్రశ్న, ప్రీవియస్లో ప్రశ్న వచ్చింది, ఇదే ప్రశ్న కొంచెం మార్చాను నేను. ఉప్పుకు సంబంధించిన స్టేట్మెంట్లు ఇది పీరియడ్ ఆఫ్ కాకతీయాస్. ఏ. సముద్ర తీర ప్రాంతాల్లోని వారు ఉప్పుని ఉచితంగా తయారు చేసుకోవచ్చు, ఇది పీరియడ్ ఆఫ్ కాకతీయాస్. బి. ఉప్పు విషయమై ప్రభుత్వం వేలం పాటలు పెట్టేది, ఆక్షన్ సిస్టమ్. సి. ఉప్పు వినియోగానికే కాకుండా ఓడిపోయిన శత్రురాజ్యాలలో కాకతీయుల పీరియడ్లో విపరీతంగా ఓడిపోయిన శత్రురాజ్యాలలో ఉప్పుని చల్లేవాళ్ళు. డి. ఉప్పు కాకతీయుల ప్రధాన ఎగుమతి సాధనం. ఈ 4 స్టేట్మెంట్లలో ఏవి కరెక్టు, ఏది కరెక్టు కాదు? నెంబర్ ఏ. సముద్ర తీర ప్రాంతాల్లోని వారు ఉప్పుని ఉచితంగా తయారు చేసుకోవచ్చు. బి. ఉప్పు విషయమై ప్రభుత్వం వేలంపాటలు పెట్టేది. సి. ఉప్పుని వినియోగించుకోవడానికే కాకుండా ఓడిపోయిన శత్రురాజ్యాలలో చల్లడానికి ఉపయోగించేవారు శత్రురాజ్యాలలో. డి. ఉప్పు కాకతీయుల ప్రధాన ఎగుమతి సాధనం. ఇప్పుడు చూడండి, ఈ స్టేట్మెంట్లలో ఒకటి ఏ మరియు డి ఫాల్స్.
ఏ ఏముంది, సముద్ర తీర ప్రాంతాల్లోని వారు ఉప్పును ఉచితంగా తయారు చేసుకోవచ్చు. డి ఏముంది, ఉప్పు కాకతీయుల ప్రధాన ఎగుమతి సాధనం. ఏ మరియు డి ఫాల్స్. 2, ఏ ఒక్కటే ట్రూ, సముద్ర తీర ప్రాంతాల్లోని వారు ఉప్పుని ఉచితంగా తయారు చేసుకోవచ్చు. ఇది ఒక్కటే ట్రూనా? 3, బి ఒకటే ట్రూ, ఉప్పు విషయమై ప్రభుత్వం వేలంపాట పెట్టేది. 4, బి మరియు సిలు ట్రూ. బి ఏముంది, ఉప్పు విషయమై ప్రభుత్వం వేలంపాట పెట్టేది. సి, ఉప్పుని వినియోగించుకోవడానికే కాకుండా ఓడిపోయిన శత్రురాజ్యాల్లో చల్లడానికి యూజ్ చేసేవాళ్ళు. ఆన్సర్ వచ్చి బి, సి నిజం, ఏడి తప్పు. ఒకసారి మళ్ళీ వీడియో వెనక్కి వెళ్ళి చూడండి. ఏడి తప్పు, బి, సి నిజం. ఉప్పుని ఉపయోగించుకోవడమే కాకుండా యుద్ధంలో గెలిచిన రాజ్యాల్లోనంట ఉప్పుని చల్లేవాళ్ళంట. ఆ ఉప్పు వేసిపోయి పొలాలు పంట పండకుండా అక్కడున్న శత్రువులు చచ్చిపోవాలని. ఉప్పు అయితే సౌడవుతుందిగా, సౌడవుతే పంటలు పండవుగా, భూమి నిస్సారమైపోద్దిగా. సరే 7, క్వశ్చన్ నెంబర్ 7. కాకతీయుల కాలంలో ఇక్కడ చూడండి, సింగినాథం పన్ను అంటే ఏంటి? సింగినాథం జీలకర్ర. ఇక్కడ చూడండి, కాకతీయుల కాలంలో సింగినాథం పన్ను అనగా ఏమిటి? సింగినాథం పశువులను మేపుకున్నందుకు కట్టే పన్ను, సైనిక నిర్వహణ కొరకు వసూలు చేసే పన్ను, విప్ప పువ్వు చెక్కపై వేసే పన్ను, లేదా ప్రమాద సమయాల్లో ఎత్తైన ప్రదేశాల్లోకి ఎక్కి అక్కడ బాకా ఊదుతూ పల్ల ప్రాంతాల్లో ఉన్న వాళ్లను హెచ్చరించే వాళ్ళకి ఇచ్చే పన్ను, ఇచ్చే జీతం కొరకు వసూలు చేసే పన్ను. ఏ పన్ను? సింగినాథం పన్ను. ఆన్సర్ వచ్చి బాకా ఊదే వారి కొరకు ప్రభుత్వం వసూలు చేసే పన్నుని సింగినాథం పన్ను అంటారు. ఎత్తైన ప్రదేశాల్లోకి వెళ్ళి ప్రమాదం వచ్చినప్పుడు, శత్రువులు దాడి చేసినప్పుడు వస్తున్నారు అని చెప్పి బాకా ఊదితే వాళ్ళు కనబడేవాళ్ళు, ప్లేస్ చాలా దూరం వరకు వాళ్ళు అలర్ట్ అయ్యేవాళ్ళు. అలా ఊదే వాళ్ళకి శాలరీస్ ఇచ్చేవాళ్ళు. అందుకోసం వసూలు చేసే ట్యాక్స్ని సింగినాథం పన్ను అంటారు కాకతీయుల పీరియడ్లో. నెక్స్ట్ 8th వన్, కాకతీయుల కాలంలో చెరువుల్లో చేపలు పట్టుకున్నందుకు చెల్లించే పన్ను. చెరువులు తవ్వించారు కాకతీయులు, సూపర్ కానీ మనకు తెలుసు. చెరువుల్లో చేపలు పట్టుకున్నందుకు చెల్లించే పన్ను. పడేవాళ్లే పన్ను, ఎరిమిన్ పట్టం పన్ను, కలప్పణం పన్ను, అచ్చుత్తరి పన్ను. చేపలు పట్టుకున్నందుకు చెరువుల్లో సపరేట్ ట్యాక్స్ కట్టాలి. చెరువు నీళ్లను ఉపయోగించుకున్నందుకు 1/10 దశబంధ ఇనాం పద్ధతి అంటారు. చెరువులో నీళ్ళు ఉపయోగించుకున్నందుకు రైతులు 10వ వంతు చెల్లించడాన్ని పండిన పంటలో దశబంధ ఇనాం పన్ను అంటారు. చేపలు పట్టుకున్న వాళ్ళు ఏం కట్టాలి మరి? పడేవాళ్లే పన్న, ఎరిమిన్ EREMIN పట్టం, ఎరిమిన్ పట్టం పన్న, కలప్పణం పన్న, అచ్చుత్తరి పన్న. చెప్పాలి, కొంచెం తమిళం ఎఫెక్ట్ ఉంటుంది ఈ పదాల్లో. ఎరిమిన్ పట్టం, చేపలు పట్టుకునేవాళ్ళు చెల్లించే పన్ను. ఎరిమిన్ పట్టం. పడేవాళ్లే పన్ను అంటే సైనికులకు చెల్లించేది. కలప్పణం అంటే తల ఒక్కింటికి చెల్లించే పన్ను. అచ్చుత్తరి అంటే మగ్గం నేసేవాళ్ళు చెల్లించే పన్ను. ఇన్ ది పీరియడ్ ఆఫ్ కాకతీయాస్. నెక్స్ట్ 9వ కత్తి వస్తుంది. ఈసారి పిడిబాకు వస్తుంది. కాకతీయుల కాలంలో వడ్డీ వ్యాపారం విరివిగా జరిగినట్లు తెలిపే శాసనం ఏది? మనీ లాండరింగ్ సిస్టమ్. నిడదవోలు శాసనం, వీరబలిజ శాసనం, సర్వదేశీ శాసనం, మోటుపల్లి శాసనం. వడ్డీ వ్యాపారం జరిగినట్లు చెప్పే శాసనం. ఆన్సర్ ఈజ్ నిడదవోలు శాసనం. లాస్ట్ క్వశ్చన్, 10వ ప్రశ్న. ఈ 10వ ప్రశ్న వినబోయే ముందు ఒక్కసారి ఇన్ని మంచి ప్రశ్నలు, గుడ్ ప్రశ్నలు, కత్తులు చెప్పుకున్నందుకు ఒక్కసారి మర్చితిరేమో ఇలా అనండి. లైక్ చేశారుగా, సబ్స్క్రైబ్ చేశారుగా, మరిన్ని నేను మీకు చెప్తా ఉంటా ఇలాగే అప్ టు ఎగ్జామ్ వరకు. ఎస్, చేశారని అనుకుంటున్నాను. చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. ఇప్పుడు 10th వన్కి వెళ్దాం. చిన్ను, వినుకొండ వల్లభామాచుని క్రీడాభిరామానికి మాతృక అయిన సంస్కృత గ్రంథం ఏది? మీ అందరికీ తెలుసు, కడప జిల్లా మోపూరు వాసి అయినటువంటి వినుకొండ వల్లభామాచుడు వరంగల్ వచ్చి కాకతీయుల పీరియడ్లో గొప్ప పేరు సంపాదించుకుని హనుమకొండ వరంగల్లోనే ఉండేవాడు. ఆయన తెలుగులో తొలి వీధి నాటకం రాశాడు. అదే క్రీడాభిరామం. ఈ క్రీడాభిరామమే చెప్తుంది ఆ రోజుల్లో వేశ్య వ్యవస్థ గురించి, అలానే ఓరుగల్లు నగర ఐశ్వర్యం గురించి క్రీడాభిరామం చెప్తుంది. అసలు క్రీడాభిరామం అనేది తెలుగు బుక్. దీనికి మాతృకైన సంస్కృత గ్రంథం ఏది? 1 రావిపాటి త్రిపురాంతకుడి మదన విజయం, 2 రావిపాటి త్రిపురాంతకుని ప్రేమాభిరామం, రావిపాటి త్రిపురాంతకుని అంబికా శతకం, కేతన రాసిన కాదంబరి. చెప్పండి ఆన్సర్. రావిపాటి త్రిపురాంతకుని మదన విజయమా, రావిపాటి త్రిపురాంతకుని ప్రేమాభిరామమా, రావిపాటి త్రిపురాంతకుని అంబికా శతకమా, కేతన రాసిన కాదంబరా? ఇవన్నీ సంస్కృతం అన్నట్టు. ఏది ఆధారం వినుకొండ వల్లభామాచుడికి?
ఆన్సర్ రావిపాటి త్రిపురాంతకుడు రాసిన ప్రేమాభిరామం, ఇది తెలుగులో క్రీడాభిరామం. రైట్, ఉంటాను మరి. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. కొట్టు వదిలిపెట్టాలి ఫిబ్రవరి 23. చదివితే వస్తాయి, చదవపోతే రావు. సింపుల్. మేము చదవలా, మాకు రాలా, మీకు కూడా వస్తాయి. ఎవరు నడపాలి? ప్రభుత్వాలు మీరే కదా. మీరు లేదా ప్రభుత్వాలు ఆడ నడుస్తాయి. 5,000 మంది లోపే సీరియస్గా ప్రిపేర్ అయ్యేది, 1000 పోస్టులు. కూర్చోండి గట్టిగా, నడుము బిగించండి. ఇలా నన్ను ప్రిపేర్ అవ్వమంటారా ఏంది? ప్రిపేర్ అవ్వమంటారా? నన్ను ప్రిపేర్ అవ్వాలి సీరియస్గా. ఉండనా మరి? నేను మీ అన్న హిస్టరీ రవి సార్ని. ఒక్కసారి ఇలా ఇలా లైక్ చేయండి. ఉంటాను రా, మళ్ళీ మనం కలుసుకుందాం మరో వీడియోతో. ఈ 10 ప్రశ్నలు గట్టిగా చదవండి. దీని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకున్నాం కాబట్టి మీకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ చెల్లెమ్మ, చెల్లెమ్మ చెల్లెమ్మ, థ్యాంక్ యూ రా, మిమ్మల్నే రా, థ్యాంక్ యూ.